సిఎస్సి రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మై అకౌంట్ లాగిన్లో చేసిన తర్వాత ఏదైనా ప్రొఫైల్ డీటెయిల్స్ని మార్చాలన్నా లేదా కేవైసీ అప్డేట్ చేయాలన్నా మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాలి కదా. ఇలా అప్లోడ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత. సో చాలామందికి ఈ విధంగా ఎర్రర్ అనేది రావడమే జరుగుతుంది. దీనికి కారణం ఏంటి, ఈ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం సిఎస్సి రిజిస్ట్రేషన్లోకి వెళ్తే హోమ్ పేజ్లోకి వెళ్ళగానే ఇక్కడ మనం మై అకౌంట్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ సిఎస్సి ఐడి అనేది ఎంటర్ చేస్తాం కదా, ఎంటర్ చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లం ఎక్కువ చూసుకుంటే మీకు చెప్పడం మర్చిపోయా, మార్ఫోలోనే వస్తుంది ఈ ప్రాబ్లం. L1 మార్ఫోలోనే వస్తుంది, మంత్రాలో ఈజీగా అయిపోతాయి. సో మార్ఫోలోనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇచ్చిన తర్వాత అగ్రీ టర్మ్స్ అని చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ పేజ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. క్యాప్చా కార్డ్ బయోమెట్రిక్ కాడి నుంచి ఇక్కడ మనం అగ్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ డిఫాల్ట్ సెలెక్ట్ ఉంటుంది. సో స్టార్ట్ క్యాప్చర్ క్లిక్ చేస్తేనే డివైస్ బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ వేస్తాము. అక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ అనేది రావడమే జరుగుతుంది. చూపిస్తాను చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనము ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం, లేదంటే లేటెస్ట్ అప్డేట్ డ్రైవర్స్ అనేది లేకపోవడం ఇది ఉంటుంది. సో అవన్నీ ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుందంటే ఒక సింపుల్ స్టెప్స్ రెండు చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి స్టాప్ ఆర్డీ కానీ రీసెట్ ఆర్డీ కానీ, ఫస్ట్ రీసెట్ ఆర్డీ చేయాలి. ఇక్కడ అన్ని గ్రీన్లో ఉండాలి, రన్నింగ్లో ఉంది కదా. సో రీసెట్ ఆర్డీ క్లిక్ చేస్తానే మనకి రీసెట్ అడుగుతుంది. సో రీసెట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఫ్రెష్గా రీసెట్ అవుతుంది. ఇప్పుడు ట్రై చేసినా మనకి ఇలాగే ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఆ తర్వాత మనం సర్వీస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సర్వీస్లోకి వెళ్ళేసి మంత్రాకు సంబంధించిన ఇక్కడ సెర్చ్లో వచ్చి మీరు ఐడిని క్లిక్ చేస్తేనే మనకి L1 ఆర్డీ సర్వీస్కి సంబంధించి వస్తుంది. ఇది వచ్చి ఇక్కడ రీస్టార్ట్ క్లిక్ చేయాలి. రీస్టార్ట్ క్లిక్ చేస్తేనే మ్యాక్సిమం ఇక్కడే మనకు లేటెస్ట్ అప్డేట్ చేసుకున్న డ్రైవర్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అయినా కూడా కాకపోతే ఫైనల్ స్టెప్ ఒకటి ఉంది, దాన్ని చేసామంటే ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ కాదు 100% కంప్లీట్ అవుతుంది. చూపిస్తుంది కూడా. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ వచ్చింది. బట్ అయినా మనం చూసుకున్న ఈ విధంగానే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ మెథడ్ మన యొక్క మార్ఫో సంబంధించిన ఏదైతే L1 డివైస్ ఉందో ఆ డివైస్ని మన సిస్టమ్ నుంచి రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఈ యొక్క మార్ఫో డివైస్ని అన్ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్ళేసి మీ యొక్క డివైస్ L1 ఆర్డీకి సంబంధించిన మార్ఫోది కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయాలి. ఇది డివైస్ని రిమూవ్ చేసిన తర్వాతనే అన్ఇన్స్టాల్ చేయాలి, రన్నింగ్లో పెట్టి చేయకూడదు. ఇంకేదైనా మార్ఫోకి సంబంధించిన మనకి మంత్రాకు సంబంధించి కాకుండా మార్ఫోకి సంబంధించి ఏదైనా డ్రైవర్స్ ఉన్నాయంటే చూసుకొని ఇక్కడ చూసారు కదా, మార్ఫో స్మార్ట్ USB 64 బిట్ అనేది ఇది కూడా అన్ఇన్స్టాల్ చేయాలి. మార్ఫోకి సంబంధించి ఏది ఉన్న డ్రైవర్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కంప్లీట్గా వెళ్ళిపోయాయి డ్రైవర్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే మై కంప్యూటర్స్లోకి వెళ్ళేసి సిలోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్లో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ మార్ఫో ఇక్కడ ఉంది కదా. సో ఇవి వచ్చి షిఫ్ట్ పట్టుకొని డిలీట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మార్ఫోకి సంబంధించి షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేయాలి. తర్వాత ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు మార్ఫోకి సంబంధించిన ఏదైనా డ్రైవర్స్ ఉన్నాయా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మార్ఫోకి సంబంధించి. ఇక్కడ లేదంటే బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్లో నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మీరు మార్ఫోకి సంబంధించి ఏదైనా డ్రైవర్స్ ఉంటే సో వాటిని కూడా రిమూవ్ చేయాలి, ఏవి లేవు కదా. సో తర్వాత మీరు నెక్స్ట్ విండోస్ ఆర్ క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి రీసెంట్ ఫైల్స్ ఉంటాయి. రీసెంట్ ఫైల్స్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ మనం ఏమేమి ఓపెన్ చేసామో అవన్నీ కూడా Ctrl+A క్లిక్ చేసి షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తేనే ఆల్మోస్ట్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఆ తర్వాత టెంపరరీ ఫైల్స్ ఉంటే డిలీట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే నో అంటే. సో నేను చేస్తున్నాను. ఈ విధంగా ఫైల్స్ అన్ని డిలీట్ చేసిన తర్వాత ఒక్కసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మన యొక్క డివైస్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్ట్ చేసేది వచ్చి ఏదైనా యూఎస్బీ హబ్లో కానీ లేదంటే సిపియూకి ముందర ఫ్రంట్ సైడ్ కానీ కనెక్ట్ చేయొద్దండి. బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ డైరెక్ట్గా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డ్రైవర్స్ని కొత్తగా డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం క్రోమ్లోకి వెళ్ళిపోయేసి మార్ఫో L1 RD డ్రైవర్స్ అని క్లిక్ చేస్తానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి చూసుకుంటే RD సర్వర్ సంబంధించి డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ విండోస్ L1 RD HTTPS ఆర్ లోకల్ హోస్ట్. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫైల్ని మనం ఇప్పుడు ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయిన ఫైల్ని షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసి ఈ యొక్క ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి నార్మల్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు సెటప్ అనే ఆప్షన్లో క్లిక్ చేసి ఇక్కడ డ్రైవర్స్ ఉందా, సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి రావాలి. ఇక్కడ వచ్చి సక్సెస్ రావాలి. మళ్ళీ మనం ఏం చేయాలంటే సర్వీస్లోకి వెళ్ళాలి. సర్వీస్లోకి వెళ్ళేసి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డివైస్ని వన్స్ మళ్ళీ ఒకసారి మనము తీసి మళ్ళీ దీంట్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ మన యొక్క సిఎస్సి రిజిస్ట్రేషన్లోకి వెళ్దాం. క్లిక్ చేసి ఇక్కడ మనం మన యొక్క అకౌంట్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మీకు ఓపెన్ అయింది కదా సిఎస్సి ఐడి అనేది. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుందంటే మన యొక్క డ్రైవర్స్ అనేది ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావడం లేదా లేటెస్ట్ డ్రైవర్స్ అనేది అప్డేట్ చేయకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సో మొత్తం అన్ఇన్స్టాల్ చేసేసి ఫ్రెష్గా మనం ఎక్కడో థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కాకుండా డైరెక్ట్గా మన యొక్క డైరెక్ట్ ఆర్డీ సర్వీస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా మీకు ఐడి అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి మీరు ఏదైనా మీరు పాన్ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా, మీ యొక్క సర్టిఫికేట్, మీ యొక్క ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, పోలీస్ క్లియరెన్స్ని అప్లోడ్ చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగినా కూడా సిఎస్సి ఐడీలో ఇంకా కొంతమంది సస్పెండ్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది క్లియర్ చేసుకుంటే మన ఐడీలు అనేవి సేఫ్గా ఉంటాయి. అలాగే ఇది కాకుండా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సిఎస్సికి సంబంధించి ప్రతిదీ నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.